రాజకీయం అంటే ఎత్తువేసి చిత్తు చేయాలి తప్ప దాడులు చేసి కాదు. విధ్వంసం చేస్తే జనాలు ఉమ్మేస్తారు, చెప్పు తీసుకొడతారు. లీడర్ సినిమాలో కోటా శ్రీనివాసరావు రాజకీయ నాయకుడైన ప్రతి నాయకుడితో పలికే హితవిది. అరాచకం, కక్ష కార్పణ్యాలతో 5 ఏళ్లు రాక్షస పాలన సాగించిన జగన్కు రాజకీయ చైతన్యం కలిగిన ఉమ్మడి కోస్తాంధ్ర జిల్లాల ప్రజలు సరిగ్గా అలానే ఉతికారేశారు. శత్రువు సైతం జాలిపడేటట్టు కసితీరా ఓట్లు గుద్దారు. 2019లో ఏదో చేస్తాడనే ఆశతో అర్ధరాత్రి వరకు క్యూలో నిల్చొని ఓటేసిన వారే ఈసారి చేసిన మోసం అంతు చూద్దామంటూ ప్రతీకారంతో అదే అర్ధరాత్రి వరకు ఉండి జగన్కు వ్యతిరేకంగా ఓటు వేశారు. గోదావరి నుంచి నెల్లూరు వరకు ఒక్క ప్రకాశం జిల్లాలోనూ 2 స్థానాలు తప్ప మిగిలిన స్థానాలన్నింటినీ కూటమి ఊడ్చిపారేసింది. ఫ్యాన్ అడ్రస్సు గల్లంతు చేసింది. గోదారోళ్ల గాలికి ఫ్యాన్ రెక్కలు విలవిల్లాడాయి. కృష్ణా రాజకీయ చైతన్య కసికి వైకాపా కకావికలమైంది. గుంటూరు ఘాటుకు గూడు చెదిరిపోయింది. సింహపురి గర్జనకు గడగడలాడింది. ప్రకాశం ప్రళయానికి చచ్చీ చెడి 2 సీట్లతో బయటపడింది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో వైకాపా పరిస్థితి ఇది. కేవలం సింగిల్ డిజిట్కే ఆ పార్టీని ఇన్నేసి జిల్లాల ప్రజలు పరిమితం చేశారనటానికి అనేక కారణాలున్నాయి. జిల్లాల వారీగా చూస్తే ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో ఉన్న జీవనాడి పోలవరాన్ని జగన్ పాతిపెట్టారనే కోపం, కసి ప్రజల్లో స్పష్టంగా కనిపించింది. గోదావరి జిల్లాలకే కాక రాష్ట్రం మొత్తానికి జీవనాడిగా మార్చాలనుకున్న బహుళార్థ సార్థక ప్రాజెక్టు పనులను చంద్రబాబు 73% పూర్తి చేయించారనే అక్కసుతో వైకాపా వ్యవహరించిన తీరు గోదారోళ్లను బాగా ఆలోచింపజేసింది. ఉభయ గోదావరి జిల్లాలంటేనే రాజకీయంగా తెలుగుదేశం పార్టీకి కంచుకోట. సినీ తారల అభిమాన సంద్రానికి పెట్టింది పేరు. అక్కడి ప్రజలు సౌమ్యులు, మర్యాదస్తులనే మారుపేరున్న ఈ జిల్లాల్లో కులాల మధ్య చిచ్చుపెట్టి చలి కాసుకోవాలనుకుంది వైకాపా. ఈ జిల్లాల్లో దళితులపై జరిగిన దాడులు మరెక్కడా జరగలేదని చెప్పాలి. దళిత యువకుడిని అత్యంత దారుణంగా హత్య చేసి డోర్ డెలివరీ చేసినా ప్రజలు ఏమంటారనే అహంతో నేతలు వ్యవహరించారు. బడుగు బలహీనులపై ప్రతాపం చూపించినా మౌనంగా భరించారు. ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారని గళమెత్తిన మరో దళిత యువకుడికి అధికార పార్టీ నేతలు శిరోముండనం చేశారు. వీటిపై అప్పటికప్పుడు ప్రజలు తిరగబడకపోయినా ఎన్నికల వేళ చెప్పాల్సిన రీతిలో ఓటు బటన్లు నొక్కి ఒక్క సీటు కూడా దక్కకుండా గట్టిగా బుద్ధి చెప్పారు. అమలాపురంలో అధికార పార్టీ సృష్టించిన కుల ఘర్షణలు, రైతుల్ని వెర్రిపప్పలంటూ జిల్లాకు చెందిన మంత్రి చేసిన వ్యాఖ్యలు వేటిని మరిచిపోకుండా గట్టిగానే ఓట్లు గుద్దారు. 2 ఉమ్మడి జిల్లాల్లో ఉన్న 6 ఎస్సీ నియోజకవర్గాల్లోనూ భారీ మెజార్టీలతో కూటమి అభ్యర్థుల్ని గెలిపించుకున్నారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలతో రగిలిపోతున్న గోదారోళ్లకు బాబు పవన్ జోడి తెగ నచ్చేసింది. ఇద్దరు అధినేతలు కలిసి చెయ్యాలనుకున్న ఉమ్మడి ప్రచారాన్ని ఈ జిల్లాల నుంచే ప్రారంభించడంతో ప్రజలు సూపర్ హిట్ చేసి చూపారు. దారి తప్పిన రాష్ట్రాన్ని సరైన దారిలో పెట్టేదానికి, ఉద్యోగాలు లేని రాష్ట్రంలో ఉద్యోగాలు కల్పించేదానికి, సంక్షేమ అభివృద్ధి 2 జోడెద్దుల బండిలాగా తీసుకెళ్లేదానికి పవిత్రమైన బాధ్యత మాకు ఇచ్చారు. ఆ బాధ్యతను నెరవేర్చడానికి ఆర్నిసలు మేము అందరూ కష్టపడతాం. ఇక కృష్ణా, గుంటూరు జిల్లాలు పార్టీ ఆవిర్భావం నుంచి తెదేపాకు కంచుకోటలే. కొన్ని నియోజకవర్గాల్లో మాత్రం 2 దశాబ్దాల నుంచి విజయం అందరి ద్రాక్షగానే ఉంది. ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఎన్టీఆర్ స్వగ్రామం నిమ్మకూరు ఉన్న పామర్రు నియోజకవర్గం, తిరువూరు, విజయవాడ పశ్చిమ వంటి స్థానాల్లో తెలుగుదేశం గెలుపు చూసి 2 దశాబ్దాలు దాటిందనే చెప్పాలి. ఇక ఉమ్మడి గుంటూరు జిల్లా విషయానికొస్తే ఈ ఖాతాలో మంగళగిరి, మాచర్ల, బాపట్ల, నర్సరావుపేట, గుంటూరు తూర్పు స్థానాలున్నాయి. ఈ ఎన్నికల్లో ఆ నియోజకవర్గం, ఈ నియోజకవర్గం అనే తేడా లేకుండా వైకాపాని ప్రజలు పూర్తిగా తుడిచిపెట్టేశారు. 39 ఏళ్లుగా గెలుపులేని మంగళగిరిని తెలుగుదేశం కంచుకోటగా ప్రజలు మార్చేశారు. అధికారం చేపట్టిన మరుసటి రోజే జగన్ విధ్వంసాన్ని ఈ ప్రాంతం నుంచి ప్రారంభించడం ప్రజల్లో బాగా నాటుకుపోయింది. రాజధాని అమరావతిని విచ్ఛిన్నం చేసి 3 రాజధానుల నాదం, 33,000 ఎకరాల భూత్యాగం చేసిన అన్నదాతలను పెట్టిన హింస, అలాగే మహిళల్ని లక్ష్యంగా చేసుకుని ప్రైవేటు సైన్యంతో ప్రభుత్వం చేయించిన పాశవిక దాడులు, ఇలా అన్నింటికీ ఓటింగ్తో బుద్ధి చెప్పారు. ప్రకాశం జిల్లా విషయానికొస్తే కూటమి ఇంకొంచెం శ్రద్ధ వహిస్తే క్లీన్
స్వీప్ చేసేవారేమో. కూటమి ఓడిన 2 సీట్లలోనూ స్వల్ప మెజారిటీతోనే వైకాపా గెలవటం బట్టే జిల్లాలో ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకతకు అద్దం పడుతోంది. దర్శి అభ్యర్థిని కూటమి కొంచెం ముందుగా ప్రకటించి ఉంటే ఫలితం వేరేలా ఉండేదన్నది విశ్లేషకులు అంటున్నారు. గట్టిగా తొక్కితే 2 గంటల్లోపే చేరుకునే రాజధాని ప్రాంతాన్ని 100 కిలోమీటర్లు దూరంగా తీసుకెళ్లాలని చూసిన ప్రభుత్వ తీరు ప్రకాశం, నెల్లూరు జిల్లాల ప్రజలపై ప్రభావం చూపింది. వెలిగొండ ప్రాజెక్టు గేట్లు కొట్టుకుపోతున్నా కనీసం మరమ్మతులు కూడా చేయని ప్రభుత్వ తీరుపై ప్రజలు అసహ్యించుకునేలా చేసింది. ఈ 2 జిల్లాల్లో అధికంగా ఉన్న రెడ్డి సామాజిక వర్గం తమ బలం అనుకున్న వైకాపాను ఆ సామాజిక వర్గ ప్రజలే చీకొట్టారన్నది సుస్పష్టం. కాకాని గోవర్ధన్ రెడ్డి మంత్రి పదవిని దుర్వినియోగం చేస్తూ ఏకంగా కోర్టు దస్త్రాలను మాయం చేశాడన్న అభియోగాలు ప్రజలు ముక్కున వేలేసుకునేలా చేశాయి. నోటి దూలతో ఏది పడితే అది మాట్లాడే మరో మంత్రి అనిల్ పేరు వింటేనే ప్రజలు అసహ్యించుకునేవారన్నది అక్కడి నానుడి. ఏ మాటకైతే మనం కట్టుబడి ఉన్నామో ఆంధ్రప్రదేశ్ ప్రజలకి జవాబుదారీతనంతో ఉన్న ప్రభుత్వం స్థాపిస్తాం. వైఎస్ జగన్ గారు గాని వారు నాకు వ్యక్తిగతంగా నాకు శత్రువులు కాదు. వైసీపీ పార్టీని భవిష్యత్తులో ఇబ్బంది పెట్టడానికి విజయం కాదు. 5 కోట్ల మంది ప్రజల పైన వారి భవిష్యత్తు కోసం పునాది వేయడానికి ఉన్న రోజులు ఇవి. అయితే మా ధ్యేయం ఒకటే, ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలి. దీనికోసం ఎన్ని త్యాగాలైనా సరే చేసి మళ్లీ భావి తరాల భవిష్యత్తు కోసం ముందుకు పోవాలని చెప్పి వెళ్ళాం. రాజకీయాల్లో ఒడుకుదుడుకులు సాధారణంగా ఉంటాయి. ఎవరు శాశ్వతం కాదు. దేశం శాశ్వతం, ప్రజాస్వామ్యం శాశ్వతం, రాజకీయ పార్టీలు శాశ్వతం, అధికారం అశాశ్వతం.